'ఈ నగరానికి ఏమైంది' మూవీని 'కె. విశ్వనాథ్' గారు డైరెక్ట్ చేస్తే ఎలా ఉంటది? ఐయామ్ నాట్ సేయింగ్ హి ఈజ్ ఎ బ్యాడ్ డైరెక్టర్. కానీ ఆ కాన్సెప్ట్ తరుణ్ భాస్కర్ గారు డైరెక్ట్ చేస్తేనే ఆ ఎఫెక్ట్ ఉంటది. ఆ న్యూ ఏజ్ కామెడీ, న్యూ ఏజ్ డైరెక్టర్, యంగ్ డైరెక్టర్ డైరెక్ట్ చేస్తేనే బావుంటది. అదే 'యూఫోరియా' నాకు అనిపిచ్చింది. అంటే ఆ నెగెటివ్ అన్నట్టు అనిపిచ్చింది. ఒక మంచి కాన్సెప్ట్ తీసుకున్నారు. ఒక డిఫరెంట్ కాన్సెప్ట్, ఒక మంచి మెసేజ్ ఓరియెంటెడ్‌లో ఒక కాన్సెప్ట్ తీసుకున్నారు. కానీ అది ఒక కొత్త లేదంటే ఒక యంగ్ డైరెక్టర్ డైరెక్ట్ చేసుంటే దాన్ని ఇంకా ఎఫెక్టివ్‌గా చూపిచ్చేది. బట్ గుణశేఖర్ గారు డైరెక్ట్ చేయడం వల్ల కొన్ని సీన్స్ అవుట్‌డేటెడ్‌గా, లాజిక్‌లెస్‌గా అనిపించినాయి. సో, మన రివ్యూలోకి వెళ్ళిపోయే ముందు మన సినిమా పంచాంగం మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. సో, ఎలా ఉంది 'యూఫోరియా' నీకు నచ్చిందా అంటే నాకైతే నచ్చింది. కానీ ఐ హావ్ సమ్ కంప్లైంట్స్. ఏంటి అనేది మనం డిస్కస్ చేద్దాం. మెయిన్ నాకు మూవీలో బాగా నచ్చింది ఏంటి అంటే ప్రతి ఇలాంటి సినిమాలు ఏదైతే ఉంటాయో ప్రతి సినిమా ఒక రేప్‌కి సంబంధించింది, ఒక క్రైమ్‌కి సంబంధించింది, లేదా ఒక కోర్ట్ ఇన్వెస్టిగేషన్ ఏదైనా కూడా ఒక విక్టిమ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూపిస్తారు. ఈ విక్టిమ్ దీనివల్ల బాధపడ్డాడు. సో, ఆ ఫీల్ మనం తీసుకుంటాము. బట్ ఇందుట్లో డిఫరెంట్‌గా అక్యూజ్డ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూపిచ్చారు. పోనీ అలాగని కంప్లీట్‌గా అక్యూజ్డ్ మీద ఉందా అంటే ఫస్ట్ హాఫ్ మొత్తం విక్టిమ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కనిపిస్తది. సెకండ్ హాఫ్ అంతా కూడా అక్యూజ్డ్ పాయింట్ ఆఫ్ వ్యూలోకి వెళ్ళిపోతది. సో, రేప్ చేసిన వాడి మీద జాలి కల్పించడానికి ట్రై చేశారు. అది ఎంతవరకు కరెక్టో నాకైతే కరెక్ట్ అనిపించలేదు ఆ మెసేజ్. బట్ అందుట్లో కూడా 2 రకాలుగా ఉన్నాయి. ఇది ఒక క్రైమ్‌కి సంబంధించిన స్టోరీ కాదు. ఒక పేరెంట్‌గా ఒక చిన్నపిల్లలు తప్పు చేస్తే వాళ్ళు సరిదిద్దుకునే అవకాశం ఇవ్వచ్చా లేదా అనేది క్లియర్‌గా చూపిచ్చారు దీంట్లో. అది ఎంతవరకు ఎవరికి ఎలా మెసేజ్ కనెక్ట్ అవుతుందనేది వాళ్ళు చూసే వాళ్ళ ఒపీనియన్ బట్టి డిసైడ్ అయ్యి ఉంటది. మూవీ అయితే చాలా డిఫరెంట్‌గా అనిపించింది. ఎంగేజింగ్‌గా ఉంది. ఫస్ట్ హాఫ్ అంతా కూడా చాలా బాగా తీసుకెళ్ళిపోయారు. స్టోరీ వచ్చేసి ఒక పబ్‌లో, ఒక పార్టీలో ఒక అమ్మాయిని 5 ఒక టీనేజ్ అబ్బాయిలు కలిసి రేప్ చేస్తారనమాట. సో, ఆ అమ్మాయి వెళ్ళి కంప్లెయింట్ చేస్తది వీళ్ళ మీద. సో, వాళ్ళని అరెస్ట్ చేస్తారు. సో, అరెస్ట్ చేసిన తర్వాత ఏం జరిగింది? వాళ్ళ లైఫ్ ఎలా చేంజ్ అయింది? దానివల్ల పేరెంట్స్ ఎంత ఏంటంటారు ఎంత ఇంపాక్ట్ అయ్యారు? అసలు పిల్లలు ఎలా దీనివల్ల ఇంపాక్ట్ అవుతున్నారు? తెలిసి తెలియని వయసులో చేసిన చిన్న చిన్న తప్పులకి ఎలా వాళ్ళు ఇంపాక్ట్ అవుతున్నారనేది బాగా చూపిచ్చారు. అండ్ గుణశేఖర్ గారైతే మాత్రం ఇంతకుముందు తీసిన 'రుద్రమదేవి' గానీ, 'వరుడు' గానీ, 'శాకుంతలం' మీద చాలా బెటరు. ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ ట్రై చేయాలి, కమ్‌బ్యాక్ ఇచ్చాము అంటే ఒక కొత్త రకం గుణశేఖర్‌ని మనం చూడాలి అన్న కసితో రాసినట్టు అనిపించింది. ఫస్ట్ హాఫ్ అంతా చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్‌లో నాకైతే ఏం కంప్లైంట్స్ లేవు. చూస్తున్నంత సేపు బాగానే వెళ్ళిపోయింది. బాగా తీశారని అనిపించింది. చాలా మంచి స్క్రీన్ ప్లే రాసుకున్నారు. ఒక ప్రతి సీన్‌లోనూ ఒక మెసేజ్ చూపించడానికి ట్రై చేశారు. బట్ సెకండ్ హాఫ్‌కి వచ్చేసరికి మాత్రం కన్‌ఫ్యూజ్ అయిపోయారు. లాట్ ఆఫ్ మెసేజెస్ గానీ, లాట్ ఆఫ్ థింగ్స్ ఇన్వాల్వ్ చేద్దామని ట్రై చేశారు. అసలు అందులో గౌతమ్ మీనన్ గారి ట్రాకే సెకండ్ హాఫ్‌లో అవసరం లేదు. బట్ అనవసరంగా ఇరికించి దాన్నేదో డ్రగ్స్ అని అవని అంటే నేను ఎక్కడో విన్నాను ఈ సినిమా మన హైదరాబాద్‌లో జరిగిన ఒక పబ్ జరిగిన ఇన్సిడెంట్‌ని బేస్ చేసుకొని తీశారని. సో, అది చూపిద్దామని అనుకున్నారేమో తెలీదు కానీ గౌతమ్ మీనన్ గారు ఎపిసోడే తీసేస్తుంటే బాగుండేది. చాలా వేస్ట్ అయిపోయింది మూవీకి. అండ్ సెకండ్ హాఫ్‌లో కూడా చాలా ఎలా అంటారు ఫస్ట్ హాఫ్‌లో ఉన్నంత గ్రిప్పింగ్‌గా అనిపించదు. కన్‌ఫ్యూజ్‌గా వెళ్తూ ఉంటది. అంటే అసలు వాడి మీద జాలిపడాలా, కోప్పడాలా, ఎవరైతే రేప్ చేసిన భూమిక కొడుకు ఎవరైతే ఉంటాడో వాడి మీద జాలిపడాలా, కోప్పడాలా, అసలు ఏం చేస్తున్నాడు, వాడు జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత వాడి పశ్చాత్తాపం ఏంటి, ఇంకా మళ్ళీ బయటికి వెళ్ళి మళ్ళీ అవే డ్రగ్స్, మళ్ళీ అవే అమ్మాయిలు అనుకుంటూ తిరుగుతున్నాడు. అసలు ఏం చూపిద్దాం అనుకుంటున్నారో నాకైతే అంత ఎక్కలేదు. అండ్ మోర్ ఓవర్ ఈ మూవీ కొంతమందికి ఒక మంచి మెసేజ్ వెళ్తుంది, కొంతమందికి రాంగ్ మెసేజ్, అండ్ కొంతమంది కిడ్స్ దీన్ని తీసుకుని పాడైపోయే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. ఇలా కూడా ఉంటుందా, సో ఇలా కూడా చేస్తున్నారనమాట అన్నట్టు అవే ఛాన్సెస్ కూడా ఉంటాయి. మెయిన్ ఇది ఒక పేరెంట్స్కి మెసేజ్ ఇవ్వడం కోసం తీశారు. పిల్లల్ని ఎలా పెంచాలి, మనం కడుపులో ఉన్నంత వరకే మనం జాగ్రత్తగా చూసుకోవడం కాదు, బయటకు వచ్చిన తర్వాత కూడా వాళ్ళని మనం ఎలా కంట్రోల్ చేయాలి, ఎలా చెప్పాలి. అంటే కొన్ని ఏమనుకుంటామంటే మనం వాళ్ళని దండించిన, వాళ్ళని అరెస్ట్ చేయించేసినా, లేదంటే సొసైటీ వాళ్ళని వెలివేసినా వాళ్ళు మారిపోతారేమో అని అనుకుంటాం కానీ వాళ్ళు ఇంకా వరస్ట్గా తయారవుతారు అనే ఒక డార్క్ సైడ్ ఆఫ్ రియాలిటీని చూపించారు. అది నాకు బాగా నచ్చింది. దాన్ని ఇంకా మంచిగా ప్రజెంట్ చేసి ఉంటే బాగుండేది. భూమిక గారు యాక్టింగ్ ఎరగదీశారు. సారా అర్జున్ మెయిన్ ఎవరో 'దురంధర్' మూవీలో యాక్టర్స్ ఉంది కదా, ఆవిడైతే ఎరగదీసి పడేసింది అసలు క్యారెక్టర్. అండ్ ఇందుట్లో భూమిక గారి కొడుకు క్యారెక్టర్ చేశారు. ఆయన పేరు నాకు తెలియదు. బట్ ఫస్ట్ హాఫ్ చూసినంతసేపు కూడా ఆయన మీద
కోపం వచ్చేస్తుంది. ఆయన ఏంటంటారు, ఆయన అటైర్ కానీ, ఆయన బిహేవియర్ కానీ, యాక్టింగ్ కానీ కోపం వచ్చేలా చేస్తుంది. సెకండ్ హాఫ్కి వచ్చేసరికి జాలి కలిగేలా ఉంటుంది. బట్ ఒక రేప్ చేసిన వాడి మీద జాలి కలిగేలా చూపించడం అనేది కరెక్ట్ కాదు. బట్ ఒక మదర్ పాయింట్ ఆఫ్ వ్యూలో తన కొడుకు ఎంతైనా సరే తప్పు చేసినాడు, వాడిని మార్చుకోవాలి, సొసైటీకి ఒక మంచి వ్యక్తిగా మనం చేసి ఇవ్వాలి, రేప్ చేసినోడిని శిక్షించి జైల్లో పెట్టేసినా కూడా అది సాల్వ్ అవ్వదు అన్నట్టే చూపించారు. సో నాకు చాలా బాగా నచ్చింది. ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ తీసుకున్నారు, ఒక డిఫరెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ మూవీని అయితే చూశారు గుణశేఖర్ గారు. దాన్ని ఇంకా మంచిగా తీసుంటే బాగుండేది. కొన్ని ఇల్లాజికల్ సీన్స్ అనిపించినాయి. అంటే నిజంగా చిన్నపిల్లల్ని అరెస్ట్ చేస్తే జైల్లో వేసి అట్లా కొడతారా, లేదంటే సీన్ రీక్రియేట్ చేసినప్పుడు ఒకటి ఉంటుంది, ఒక అమ్మాయిని నిజంగా తీసుకొచ్చి నిజంగా రేప్ చేయి, మళ్ళీ సీన్ రీక్రియేట్ చేయని అంటారా, ఇలాంటివి నిజంగా జరుగుతాయా అంటే నాకైతే తెలియదు, బట్ నిజంగా జరుగుతాయా అన్నట్టు అనిపించింది. సో అవి నాకు ఎందుకో కొంచెం ఆర్టిఫిషియల్గా అనిపించింది, న్యాచురల్గా అనిపించలే. కొన్ని సెకండ్ హాఫ్లో వచ్చే కొన్ని సీన్స్ అయితే అట్లా ఎటో వెళ్ళిపోతూ ఉంటుంది. అండ్ ఇందులో కూడా మదర్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూపించినప్పుడు కొన్ని సీన్స్ నిజంగా చాలా డిస్టర్బింగ్గా అనిపించినాయి. అది మీరు మూవీ చూస్తే తెలుస్తుంది. బట్ నాకెందుకో గుణశేఖర్ గారు సామవేద దండోపాయాలు అంటారు కదా, సో అన్ని రకాలుగా ఒక తల్లి తన కొడుకుని మార్చుకోవడానికి ఎలా ట్రై చేస్తుందని చూపించడం కోసం అవన్నీ ట్రై చేశారా, డ్రగ్స్ మత్తులో పిల్లలు ఎంత దారుణంగా తయారవుతున్నారు, ఎంత వైలెంట్గా ఉంటారు అని చూపించడం కోసం ట్రై చేశారో తెలియదు. కానీ కొన్ని సీన్స్ అయితే డిస్టర్బింగ్గా అనిపించినాయి నాకు. అండ్ మ్యూజిక్ కాలభైరవ్ గారు నాకు అంత మరీ ఎఫెక్టివ్గా అనిపించలేదు, బట్ ఓకే ఆ ఫ్లోతో పాటు వెళ్ళిపోయింది. సాంగ్స్ అయితే నాకు ఏం పెద్ద ఎక్కలేదు. అండ్ క్లైమాక్స్ వచ్చేసి ఈ సినిమాకి మెయిన్ ప్లస్ పాయింట్ అనమాట. సినిమా అంతా ఒక ఎత్తు అయితే క్లైమాక్స్కి వచ్చేసరికి లాస్ట్ 5 minutes 10 minutes ఉంటుంది. అది మాత్రం నిజంగా చాలా ఎమోషనల్ చేస్తుంది మనల్ని. ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ అది కానీ ఖచ్చితంగా మన కళ్ళు అయితే తడి అవుతాయి. నాకైతే ఏడుపు వచ్చింది చూసినప్పుడు. అంటే ఎంత తప్పు చేసిన ఒక కుర్రోడి మీద కూడా జాలి కలిగించేలాగా దాన్ని టర్న్ చేసుకుంటూ వెళ్ళారు. లైఫ్ గివ్స్ ఎ సెకండ్ ఛాన్స్ ఇస్తుంది మనకి. సో ఆ సెకండ్ ఛాన్స్ని ఎంతవరకు యూజ్ చేసుకుంటున్నాం అనేది మనకి ఇంపార్టెంట్ అన్నట్టు చూపించారు. చాలా రోజులు ఈ మూవీ మనకి మైండ్లో గుర్తుండిపోతుంది, బయటకు వచ్చిన తర్వాత కూడా హాంట్ చేస్తుంది. కొన్ని మూవీస్ చూసినంతసేపు చూసి అసలు బయటకు వచ్చే స్టోరీ కూడా గుర్తుండదు, కానీ ఈ మూవీ అలా కాదు, కొన్ని సంవత్సరాల వరకు కూడా మనకు గుర్తుండిపోతుంది. ఒక డిఫరెంట్ యూనిక్ కాన్సెప్ట్ ఇది, యూఫోరియా అనేది అట్లా మనకు మైండ్లో ఉండిపోతుంది. సో ఒక మంచి అటెంప్ట్ అని ట్రై చేశారు. నేను రివ్యూ అయితే లేట్గా చెప్పాను, లేట్గా చూశాను, బట్ మీరు ఓటీటీలో వచ్చినప్పుడు మాత్రం దీన్ని మిస్ అవ్వద్దు. ఇంకా థియేటర్స్లో ఉంది, వెళ్ళి చూడాలి అనుకుంటే థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ కూడా నాకు మంచిగా అనిపించింది. సో నాకు కొన్ని నెగిటివ్స్ ఉన్నాయి, మీకు అట్లా అనిపించకపోవచ్చు, నచ్చచ్చు, కొంతమందికి మొత్తానికి నచ్చకపోవచ్చు. ఇది ఏ సర్టిఫికేట్ మూవీ, కొంచెం డిస్టర్బింగ్గానే ఉంటుంది, కొంచెం గుండె రాయి చేసుకొని చూడాలి మూవీ అయితే. ఎక్కడ కూడా మరీ ఏంటంటారు వైలెంట్గా వల్గర్గా కూడా సీన్స్ లేవు, బట్ డిస్టర్బింగ్గా అనిపించినాయి నాకు. సో ఇది మన రివ్యూ ఫర్ యూఫోరియా మూవీ. మన సినిమా పంచాంగం మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ సినిమా పంచాంగం. థ్యాంక్ యూ.